హైదరాబాద్ ఎల్బీ నగర్లోని వెల్ఫేర్ ఆఫీసర్స్ కాలనీలో భూ వివాదం నెలకొంది. ప్లాట్ నెంబర్ 3940లలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు తొలగించారు. 1987లో అప్పటి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి ప్రజా అవసరాల కోసం గిఫ్ట్ డీడ్గా ద్వారా కేటాయించిన భూమిపై కొందరు ఫేక్ సొసైటీని ఏర్పాటు చేసి అక్రమంగా విక్రయించారని కాలనీవాసులు ఆరోపించారు. ఈ అక్రమ కేటాయింపులపై కాలనీవాసులు 2 ఏళ్లుగా న్యాయ పోరాటం చేశారు. దీనిపై స్పందించిన కోర్టు సదరు స్థలాల్లోని నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టింది. కోర్టు ఆదేశాలతో చట్టపరమైన నిబంధనల ప్రకారం నిర్మాణాలను తొలగించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ అంశంలో పూర్తి వివరాలను త్వరలోనే కోర్టుకు సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఏరియాలో గత 2 ఏళ్ల నుంచి ఇక్కడ కాలనీ వాసులు అంటే ఈ ఆఫీసర్స్ కాలనీ వాసులు మన ప్రొఫెసర్ బాలాజీ గారు అట్లానే వారికి సంబంధించిన చాలామంది అంటే రైట్ స్పిరిటెడ్ పీపుల్ ఈ ఏదైతే మీరు పక్కన చూస్తున్నటువంటి ప్లాట్ నెంబర్స్ 3940 ఈ 2 ప్లాట్స్ ప్రజా అవసరాల కోసం 1987లోనే అప్పుడు ఈ సొసైటీకి అంటే కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి కేటాయించడం జరిగిందనమాట. గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన తర్వాత ఆ సొసైటీ ఆల్మోస్ట్ 40 ఏళ్ళు ఫంక్షనల్ లేదు, అంటే పనిచేయకుండా డిఫంక్ట్ ఉంది. ఈ మధ్య అంటే ఒక 2-3 ఏళ్ల క్రితం వాళ్ళు మళ్ళీ కొత్త సొసైటీ ఒకటి తయారు చేసుకొని అంటే డిఫంక్ట్ అయిన సొసైటీ అయిపోయింది, దానికి ఎలక్షన్స్ కూడా చెల్లదని చెప్పి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కూడా రాతపూర్వకంగా హైడ్రాకి ఇచ్చారన్నమాట. ఇచ్చి ఆ ఎలక్షన్స్ చెల్లవు, ఆ బాడీ చెల్లదు, ఎందుకంటే